శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. అనురేణు పరిపూర్ణమైన రూపము, అనురేణు పరిపూర్ణమైన రూపము, అనిమాది సిరి అంజనాద్రి మిది రూపము, అనురేణు పరిపూర్ణమైన రూపము. వేదాంత వేతలెల్ల వెదకేటి రూపము, ఆది అంత్యము లేని ఆ రూపము. వేదాంత వేతలెల్ల వెదకేటి రూపము, ఆది అంత్యము లేని ఆ రూపము. పాదు యోగీంద్రులు భావించు రూపము, పాదు యోగీంద్రులు భావించు రూపము, ఈ దశనిధి మోకునేటిదరి రూపము, అనురేణు పరిపూర్ణమైన రూపము. ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము, కొంచని మర్రాకు మీది కొన రూపము. ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము, కొంచని మర్రాకు మీది కొన రూపము. మంచి పరబ్రహ్మమై మమ్మేలిన రూపము, మంచి పరబ్రహ్మమై మమ్మేలిన రూపము, ఎంచగ శ్రీ వెంకటాద్రి రూపము, అనురేణు పరిపూర్ణమైన రూపము, అనిమాది సిరి అంజనాద్రి మిది రూపము, అనురేణు పరిపూర్ణమైన రూపము. ఓం నమో వెంకటేశాయ. అనురేణు పరిపూర్ణమైన రూపము అనే సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు భగవంతుని యొక్క విశ్వరూప సందర్శనాన్ని మనం సందర్శించాలి అంటే మనము బ్రహ్మాదుల స్థాయిని పొంది ఉండాలి అని చెప్తున్నారు. మరి బ్రహ్మాదుల స్థాయిని ఎలా పొందుతాము అంటే నిరంతర భగవత్ కైంకర్య సద్విషయ సత్కర్మ అనే నిరంతర విషయ లాలస వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. అటువంటి స్థితికి మనం ఎదగగలిగినప్పుడు బ్రహ్మాది దేవతలకు ఎలా అయితే విశ్వరూప సందర్శనాన్ని అందించాడో, లేదా అర్జునుడికి ఎలా అయితే విశ్వరూప సందర్శనాన్ని అందించాడో, అలా మనకు కూడా అందిస్తాడు ఆ పరమాత్ముడు. అంటే అహం అనేది వదిలివేసినప్పుడు విజయుడు అని పేరుగాంచిన అర్జునుడు అహాన్ని వదిలి నాకేమీ తెలీదు నీవే నడిపించాలి అన్నాడు కాబట్టే విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చాడు. అలా మనం కూడా మన అహాన్ని వదిలి భగవంతుని శరణాగతి చెయ్యాలి అని ఈ సంకీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.